మూడో అధ్యాయము, కొలసీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేతనే కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. చిన్న ప్రార్థన చేసి వాక్యంలోకి ప్రవేశిస్తాం. సర్వోన్నతుడా, సర్వసృష్టికి ఆధారభూతుడా, ఆత్మస్వరూపి, భూమి ఆకాశమును అందున్న సమస్తాన్ని సృజించి సమస్త జీవకోటిని మా కోసం పెట్టి ఈ మట్టి శరీరాల్లో మాకు బ్రతుకునిచ్చి ఆ శరీరానికి ఒక ఆయుష్కాలాన్ని దయచేసి ఈ ఆయుష్కాలంలో సమస్తము మేము అనుభవించడానికి అనేకమైన ఫలాలను, అనేకమైన పదార్థాలను మా కోసం మీరు ముందుగానే సిద్ధపరిచి ఆయుష్కాలం అనంతరం తిరిగి మీ దగ్గరికి రమ్మన్న మా పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈరోజు ఈ ప్రాంతంలో ఉప్పుతల వారి గృహములో మీరు ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞత కూడికను బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి విషయంలో మీరు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని మీరు ఇచ్చిన ఆజ్ఞను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఆ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ యొక్క స్తుతి కూడికలో ప్రతిదీ పాటల ద్వారా, తెరపైన దృశ్యాల ద్వారా, అలాగే మీ మాటల ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనమని, వచ్చిన వారిలో ఏ ఒక్కరూ వృధాగా తిరిగి వెళ్లకుండా వాక్యముతో నింపబడి తిరిగి వెళ్ళే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని, ఈ కుటుంబానికి రావలసిన మెండైన దీవెనలు అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరిని అడిగినా ఈ రోజుల్లో రోజులు ఎలా ఉన్నాయి అని అంటే, రోజులు అస్సలు బాగున్నాయి అంటారా, బాగాలేదంటారా? బాగాలేదంటారు. దేవుడు కూడా ముందే 2000 సంవత్సరాల క్రితమే ఈ మాట రాయించాడు. దినములు చెడ్డవి అన్నాడు. రోజులు బాగలేదా? రోజుల్లో ఉన్న మనుషులు బాగలేదా? రోజులు బాగలేదంటే దినాలు ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, కాలం అలా వెళ్ళిపోతూనే ఉంది. రోజుల్లో ఉన్న మనుషులు పాడైపోయారు కాబట్టి మనం ఏమంటున్నాం, జనరల్గా రోజులు అస్సలే బాగలేదు, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రమ్మంటాం. పిల్లల్ని స్కూల్కి పంపించినా లేదా ఊరు పంపించినా ఎక్కడికి వెళ్ళినా దినాలు అస్సలే బాగలేదు కాబట్టి, రోజులు అస్సలు మంచిగా లేవు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రమ్మని చెబుతాం. ఎందుకు రోజులు ఎలా పాడైపోయినాయి అంటే, మనుషులు ఎందుకు ఇలా పాడైపోయారంటే, మనుషుల్ని క్రమంలో పెట్టే వ్యక్తులు కరువైపోయారు. చట్టాలు ఉన్నాయి. చట్టాల భయం ఎంతవరకు అంటే చాలా కొంతవరకే. చట్టం యొక్క భయం, పోలీసుల యొక్క భయం ఎంతవరకు అంటే కొంతవరకే. ఎన్నెన్నో ఘోరాలు, నేరాలు, హత్యలు, మానభంగాలు ఎన్నెన్నో లోకంలో భయంకరంగా జరుగుతున్నాయి. ఇప్పుడు పెండింగ్లో ఉన్న కేసులు, ఇంతకు ముందున్న కేసులు మరొక 300 ఏళ్ళు గడిచినా తీరవంట. ఇప్పుడు కొత్త కొత్త కేసులు చాలా వస్తున్నాయి. ఇన్ని కేసులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి అంటే, మనుషులు నేరాలు చేయటంలో రోజు రోజుకి ఎక్స్పర్ట్స్ అయిపోతున్నారు. ఏమాత్రం నేరాల సంఖ్య తగ్గట్లేదు. మరి చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, శిక్షిస్తున్నారు, ఫైన్ వేస్తూనే ఉన్నారు, జైల్లో ఉన్నారు, జైళ్ళు నిండిపోయినాయి. నేరాలు చేసే వాళ్ళ సంఖ్య అలాగే ఉంది. కోర్టుల్లో ఎక్కడా ఖాళీ లేవు. ఇన్ని కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయంటే, మనుషుల హృదయాల్లో నేరం చేయాలి అనే స్వభావం పూర్తిగా పేరుకుపోయింది. మరి నేరం చేయకుండా ఎలా ఉండాలి? ఈ చట్టాలు ఇవేమీ నేరాన్ని నిరోధించలేవా? అసలు నేరం చేయకుండా ఆపలేవా అని అంటే, నేరం చేయకుండా ఆపలేవని ఇప్పుడు మన ముందున్న పెండింగ్ కేసులే మనకు అర్థమైపోతున్నాయి. ఎందుకు ఆపలేరంటే, ఇవన్నీ ఒక నేరం చేసే వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని మార్చలేకపోతున్నాయి. శిక్షించడం వల్ల కొంతవరకే మారుతారు తప్ప అందరూ మారరు. ఒక పక్క రేపులు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళని పట్టుకెళ్ళిపోయి ఎన్కౌంటర్ చేసేవాళ్ళు ఎన్కౌంటర్ చేస్తున్నారు, శిక్షించేవాళ్ళు శిక్షిస్తున్నారు, జైల్లో వేసేవాళ్ళని జైల్లో వేస్తున్నారు.
అది ఆ వార్త విని మర్చిపోయే లోపే మళ్ళీ వెంటనే ఇంకోటి జరుగుతుంది. జరిగినప్పుడల్లా అందరూ ఏమంటారు, వాళ్ళని శిక్షించాలి, వాళ్ళు ఎలాగైతే పాడు చేశారో ఆ అమ్మాయిని, వీళ్ళని కూడా అంత భయంకరంగా శిక్షించాలని మరి ప్రజల యొక్క వాక్కులు మనకు వినపడతానే ఉన్నాయి. పోనీ వాళ్ళ వాక్కును బట్టి శిక్షించారు అనుకుంటే అది ఆగిపోతుందా? వెంటనే మళ్ళీ ఇంకో చోట అదే వార్త మనకు వినపడుతుంది. ఎందుకు ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి అంటే మనుషులకి దేవుని భయం లేదు. చట్టాలు కాపాడలేవు, చట్టాలు నేరాలు జరగకుండా నిరోధించలేవు, కానీ దేవుడు మాత్రమే దీన్ని కంట్రోల్ చేయగలరు. దేవుడు కంట్రోల్ చేయాలంటే ఆయన చెప్పిన మాట వినాలి. కానీ ఆయన చెప్పిన మాట వినే పరిస్థితిలో మనుషులు ఈరోజు లేరు. దేవుడిని ఎందుకు నమ్ముకుంటున్నారు చెప్పండి? దేవుడిని ఎవరైనా ఎందుకు నమ్ముకుంటారు? అవసరాలకే దేవుడు. ఎవడు ఏది తీర్చలేనప్పుడు, సమస్యకు పరిష్కారం దొరకనప్పుడు అప్పుడు దేవుడు వైపు చూస్తారు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 2వ అధ్యాయం అనుకుంటా, ఒక మాట చూడండి. దేవుడి వైపు మనుషులు ఎప్పుడు చూస్తారో. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము, దేవుడు రాయించిన ప్రతి మాట అక్షర సత్యం ప్రియులరా. 27వ వచనం, వారు నా తట్టు ముఖము తిప్పుకొనక. ఆ మనుషులందరూ ఎప్పుడు దేవుడి వైపు వీపునే తిప్పుతారంటే ఫేస్ దేవుడి వైపు పెట్టరు. దేవుడు ఇటు ఉంటే వాళ్ళు ఇటు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ నా వైపు ముఖము తిప్పక వీపునే తిప్పుకొనిరి, అయినను ఆపత్కాలమందు లేచి మమ్మను రక్షించమని వారు మనవి చేయుదురు. అంటే దేవుడి దగ్గర మనిషి ఎప్పుడు మనవి చేస్తాడు? ఆపదొత్తేనే దేవుడు గుర్తొస్తాడు. ఆపద రాకపోతే అన్నీ సవ్యంగా జరిగిపోతున్నాయి అనుకో, అసలు దేవుడితో పనే ఉంది మనకి చెప్పండి? దేవుడిని నమ్మినా నమ్మకపోయినా ప్రజలకు అన్నీ జరిగిపోతున్నాయి అంటే జరిగిపోతున్నాయి. మరి జరిగినప్పుడు దేవుడు అవసరం ఏంటి అంటే దేవుడు ఎందుకు మనిషికి అవసరమో కూడా తెలియలా. పోనీ చర్చిలకు వచ్చే వాళ్ళకి ఏమన్నా అవసరమైంది తెలిసిందా అంటే వాళ్ళకు కూడా తెలియలే. ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వచ్చేలోపు చాలా చర్చిల్లో చూస్తున్నామండి, ఉపవాస ప్రార్థనలని, స్త్రీల కూడికలని, పురుషుల కూడికలని, ఇంకా యూత్ మీటింగులని, విజ్ఞాపన ప్రార్థనలని, ఓల్ నైట్ ప్రేయర్లని, ఇలా రకరకాలుగా వారంలో అన్ని రోజులు ప్రార్థనలు జరుగుతున్నాయి. కానీ అదే చర్చిలో ఉన్న మెంబర్సు నేరాలు చేయటంలో ఏమాత్రం తక్కువ అవ్వట్లేదు. చర్చికి వెళ్ళి ఈ వారం అంతా నేర్చుకుంటుంది ఏంటి? ఈరోజే విన్నాను ఒక వార్త, బొగరాలబీడులో ఒక చర్చి పాస్టర్ గారంట డబ్బులన్నీ నా అకౌంట్లోనే అయిందని ఆయన సొంతగా ట్రస్ట్ పెట్టుకొని విశ్వాసులు గొడవ చేస్తుంటే వీళ్ళందరూ వెళ్ళి ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చారంట. మరొక పక్క ఒక పెద్ద ఆయన అనుమతి లేకుండా, కలెక్టర్ అనుమతి లేకుండా పెద్ద చర్చి కట్టాడంట, పేరొద్దులేండి. ఏమండి, సేవకులు విశ్వాసులే వాక్యం తెలిసిన వారే అన్యాయాలు అక్రమాలు చేస్తే దేశం ఏమైపోద్ది చెప్పండి? అసలే దినాలు బాగాలేదని చెప్పక ఏం చెబుతాం చెప్పండి? ఒక వ్యాధికి పైన ఆయింట్మెంట్ రాస్తే రోగం తగ్గదు. ఎక్కడి నుంచి రోగానికి మందేయాలి? దాని మూలానికి వెళ్ళిపోయాలి. అసలు ఈ రోగం ఎందుకు వచ్చింది, ఏ కిరుమి వలన వచ్చింది మొత్తం తెలుసుకొని దానికి మందేస్తే అప్పుడు రోగం తగ్గిద్ది. పైన ఆయింట్మెంట్ రాస్తే తగ్గినట్టు కనపడుద్ది, మళ్ళీ 4 రోజులకి మళ్ళీ రిపీట్ అయ్యింది. ఒక చెట్టు ఎండిపోతుంది, ఫలాలు సరిగ్గా ఎదగట్లేదు, చిన్న చిన్నగా కాస్తున్నాయి అంటే దానికి ఏం తక్కువైంది? బలం తక్కువైంది. పైన మందు జల్లితే బలం సరిపోదు. వేరు దగ్గర నుంచి ఏమేయాలి? వేరు దగ్గర నుంచి మందు వేయాలి, అప్పుడు చెట్టు బాగా ఎదిగింది. ఇది అర్థమైంది రైతుకి అర్థమైంది ఏంటంటే వేర్ల దగ్గర చేనుకి బలం వేస్తే మనకు ధాన్యం బాగా వచ్చిద్దని రైతుకి అర్థమైంది. మనిషికి అర్థమైపోయింది. అంటే మనకు కావాల్సిన విషయాల్లో ఎక్కడ ఏ వైద్యం చేయించాలో, రోగం మూలాల్లోకి వెళ్ళి రోగం ఎలా తగ్గించుకోవాలో అందరికీ అర్థమైపోయింది. కానీ మనలో ఉన్న చెడును తగ్గించుకోవటం మాత్రం అర్థం కావట్లేదండి. ప్రతి వ్యాధికి మూలానికి వెళ్ళి ఆలోచిస్తే ఆ వ్యాధి తగ్గుతుంది. చెట్టుకి వేర్లలోకి బలాన్ని ఇస్తే చెట్టు ఎదుగుతుంది, ఫలాలు చక్కగా వస్తాయి. మరి మనిషికి చెడిపోకుండా బాగుపడాలి అని అంటే ఎప్పటి నుంచి వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు బాగుపడతారు? దేవుని వాక్యం మనుషులు తప్పు చేయకుండా కాపాడటానికి ఉపయోగపడేది. దేవుని వాక్యం ఎందుకు? వీధుల్లో పెట్టుకోవటానికి, ద్వారబంధాల మీద అలా
వాక్యాలు రాసుకోవటానికి, మెడలో సిలువ వేసుకోవటానికి కాదు. దేవుని వాక్యం నువ్వు తప్పు చేయకుండా నిన్ను కాపాడటానికి, నిన్ను హెచ్చరించడానికి వాక్యం కావాలి. చెయ్యొద్దన్నవి మానేయాలి, చెయ్యమన్నవి చేయాలి. ఇవి చేయకుండా ఎన్నిసార్లు భజనలు చేసినా, ఎన్నిసార్లు మనం చర్చికి వెళ్ళినా, ఎంత పాటలు పాడినా ఉపయోగం మాత్రం లేదు. మనిషి మంచిగా బ్రతకటానికే దేవుడు అవసరం. మనిషి మంచిగా బ్రతకటానికే దేవుని వాక్యం అవసరం. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, తీయొద్దులండి. దేవుని వాక్యం ఎందుకయ్యానంటే, మనుషులు దేవుని వాక్కు లేకపోతే వాళ్ళు కట్టు లేక తిరుగుతారంట. దేవుని వాక్యం లేకపోతే, దేవుని కట్టడం లేకపోతే మనిషి ఒక పద్ధతిగా బ్రతకడం, ఎలా బ్రతకాలో మనిషికి ఎవరు నేర్పిస్తాడు చెప్పండి? రైతుకి వ్యవసాయం ఎవరన్నా నేర్పిస్తే నేర్చుకుంటాడు. పిల్లలకి ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తే నేర్చుకుంటారు. ఎవరు నేర్పకుండా మనకేమీ రాదు. మనకు సహజంగా వచ్చేవి ఏంటంటే, ఏదన్నా పెడితే తీసుకొని నోట్లో పెట్టుకోవటం వచ్చు, చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ. గాలి తెలియకుండానే పీల్చడం వదలటం మనకు తెలుసు. లోపల ఉన్న సిస్టమ్ అంతా ఆటోమేటిక్గా దేవుడి దయ వల్ల అవన్నీ పనిచేస్తున్నాయి, కానీ మనం కావాలనుకుంటే అవి పనిచేయట్లే. ఇవి సహజ సిద్ధంగా దేవుడు ఏర్పాటు చేసిన క్రమం. కానీ మన ప్రవర్తన ఉంది చూసారా, మన ఆలోచన విధానం ఉంది చూసారా, అది ఖచ్చితంగా వాక్యంలో నుంచి నేర్చుకొని పాటిస్తేనే నీవు దేవుడికి ఇష్టంగా ఉంటావు, నీ బ్రతుకు బాగుంటుంది. ఈరోజు లోక సంబంధంగా మనుషులు ఎలా ఉంటున్నారంటే, పెళ్లి చేసుకున్నాం, పిల్లలు పుట్టారు, ఆటోమేటిక్గా పిల్లలు పుడతారు. పుట్టిన పిల్లల్ని ఏం చేయాలి? పక్కింటి వాళ్ళని వీళ్ళు చూసి బాగా చదివించాలి. వీళ్ళు రెక్కల ముక్కలు చేసుకొని అయినా సరే బాగా చదివించి ప్రయోజకులను చేసి, మంచి ఉద్యోగస్తులను చేసి, మంచి కట్నం ఇచ్చే పెద్ద అమ్మాయిని తీసుకొచ్చి, పెద్ద ఇంటి వాళ్ళని తీసుకొచ్చి చేస్తే వాళ్ళు సెటిల్ అయ్యారంటారు. ఎంతమంది పిల్లలని అంటే లెక్క చెబుతారు, ఎవడెవడు ఏం చేస్తున్నాడో లెక్క చెబుతారు. మొత్తానికి మీ పిల్లలందరూ సెటిల్ అయ్యారయ్యా, ఇంకా నీకు దిగులు చింత లేదు. అక్కడే దిగులు చింత ప్రారంభమైంది. వాళ్ళు సెటిల్ అయ్యారు, వీళ్ళు డొల్ అయ్యారు. సెటిల్ అయిన వాళ్ళు తల్లిదండ్రులు చూస్తున్నారా? ఎందుకు చూడరు? నిన్ను కన్న తల్లిదండ్రులు ఎలా చూడాలో నేర్పించేది బైబిల్. బైబిల్ అవసరాల కోసం తల కింద పెట్టుకోవడానికి కాదండి. అందులో ఉన్నవి మనం అన్వయించుకొని మనం పాటించడానికి దేవుడు రాయించిన మాటలే తప్ప, అవి ఏదో మనం అవసరానికి వాడుకొని దాన్ని నిర్వీర్యం చేయటానికి కాదు. అందుకే ఈరోజు మరి మా సంఘ సభ్యులైన సురేష్, అలాగే ప్రకాష్, వాళ్ళ సహోదరి స్వప్న, మరి స్వప్నకి దేవుడిచ్చిన 3వ గర్భఫలం 8వ నెల. ఈ సందర్భంగా పిల్లలకి మనం ఎప్పుడు నేర్పించాలి? దేవుని మాటలు చెడిపోకుండా ఉండటానికి ఎప్పుడు నేర్పించాలి అనే విషయాన్ని మనం వాక్యంలో నుంచి నేర్చుకుందాం. ఎందుకంటే చెడిపోకుండా బాగు చేసుకుంటేనే మంచిది. ముందే చెడిపోయినాక బాగు చేయటం చెప్పండి. ముందు నుంచే జాగ్రత్త పడటం మంచిదా, చెడగొట్టుకొని బాగు చేసుకోవటం మంచిదా? ఈరోజు చాలామంది మారకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నేను అవన్నీ మానేయలేనండి, నేను అవన్నీ వదులుకోలేనండి, నా వల్ల కాదండి అని అలవాటు పడ్డారు కాబట్టి మానేయలేకపోతున్నారు. అదే మొదటి నుంచి అలవాటు లేకపోతే మానేయటం చాలా ఈజీ. యేసుక్రీస్తు వారు కూడా ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారంగా మనుషులకి కఠినమైన ఆజ్ఞలేమి ఇవ్వలేదు. ఆయన పలికిన ఒక మాట చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు. అందరూ ప్రయాసపడుతున్నారు. దేనికోసం? దేనికోసం అండి ప్రయాసపడేది? భారం మోయటానికి. ఏ భారం చెప్పండి? కుటుంబ భారం, పిల్లల భారం, భార్య భారం, భర్త భారం, పని భారం. ఇంతేనా? ఇంకే భారం అవుతున్నారు చెప్పండి? ఇవన్నీ పాప భారం అంటున్నాడు దేవుడు. బతకటం తప్పు కాదు, పని చేయటం తప్పు కాదు, భార్యాభర్తలో ఒకరినొకరు అర్థం చేసుకొని కాపురం చేయటం తప్పు అంటలేదు. కేవలం నువ్వు పుట్టింది అందుకే అని బతకటం తప్పు. ఆ బ్రతికే విధానంలో దేవుడి మాటలు పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా బ్రతకటం తప్పు. ఇలా బ్రతికే అందరూ భారం తెచ్చుకున్నారంట. ఆ భారం మోస్తున్న సమస్త జనులారా, కొందరికి కాదు, యేసుక్రీస్తు వారు అందరికీ చెప్పాడు, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఏమిటి ప్రభువు దగ్గరకు వస్తే విశ్రాంతి కష్టం ఉంటుందా? ప్రభువు దగ్గరకు వస్తే విశ్రాంతి కష్టం ఉంటుంది అంటే, కష్టములో ప్రశాంతత ఉంటుంది, కష్టములో నెమ్మది ఉంటుంది, కష్టములో సంతోషం ఉంటుంది, కష్టములో ఆనందం ఉంటుంది. అది అనుభవించినోడికి అర్థమైంది.
వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి వాక్యానుభవంలోనికి వెళ్ళి ఆ మాట ప్రభు ఎందుకు చెప్పాడు అని ఆలోచిస్తే నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అందులో నీకు ప్రశాంతత ఉంటుంది. ఈ ప్రశాంతత లేక ఎంత డబ్బు ఉన్నా, ఎంత చదువు ఉన్నా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డబ్బు ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రశాంతత లేదు. నీ బ్రతుకెందుకో మాకు అర్థం కావట్లేదు. అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. అందుకే ప్రభువు దగ్గరకు వస్తే ఏమొచ్చిందంట? విశ్రాంతినిస్తానంటున్నాడు. ఆ విశ్రాంతి ఎవడు తీసేయలేడు మన దగ్గర నుంచి. అంత ఆనందం ఉంటుంది వాక్యంలో ఉంటే. అని నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. మీ మీద నా కాడి అంటే నేను పెట్టే భారం, ఆల్రెడీ నీకు ఒక భారం ఉంది, అది నేను తీసేస్తాను. నా భారం మీ మీద పెడతాను, వచ్చి ఆ భారం ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి అంటున్నాడు. అంటే ప్రభు దగ్గరికి ఎందుకు రావాలంటే నువ్వేదో నేర్చుకోవటానికి రావాలి. ఆయన నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు, నీకు ఒక పని ఇచ్చాడు, అదే భారం. నువ్వు మోసే భారం కంటే ఇది ఎలాంటిదంట? కింద మాట చదవండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును, ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలిక. ఎవరికి తేలిక, ఎవరికి సులువు చెప్పండి? పాటించేవాడికి తేలిక, పాటించేవాడికి సులువు. పాటించనోడికి, ఆల్రెడీ అలవాట్లో ఉన్నవాడికి, ఆల్రెడీ ఏదో ఒక పనిలో వ్యాపకంలో నిమగ్నమైన వాడికి చర్చికి రావటం కుదరదండి, పరిచర్యకి రావటం కుదరదండి. కుదిరిస్తే దేవుడు అంటే అందులో ఇరుక్కుపోయావు, జీవన వ్యాపారంలో చిక్కుకోవద్దు అంటున్నాడు. అందుకే నీకు కుదరదు, అందుకే నీకు భారం అయిపోయింది. కానీ ప్రభు ఏమన్నాడు? ప్రభు మాట అబద్ధమా, నువ్వు చెప్పేది అబద్ధమా? నా భారం సులువు అంటున్నాడా, తేలిక అంటున్నాడా, భారం అంటున్నాడా, కష్టం అంటున్నాడా? అంటే ప్రభు మాటలు పాటించడం చాలా ఈజీ, డెడ్ ఈజీ అంటాను చూసావా? అంత సులభం. ఎందుకు నీకు కష్టం అవుతుంది? ఎందుకు పాటించలేకపోతున్నావు? తిట్టొద్దు అన్నాడు, తిట్టొద్దు అనుకుంటానే తిట్టేశానండి. అంటే నీ నోరు నీ కంట్రోల్లో లేదు, నీకు అది కష్టం. అబద్ధం ఆడకూడదు అనుకుంటూనే అబద్ధం ఆడేశాను అంటావు. ఎందుకు ఆడేశావు? అలవాటు పడ్డావు అబద్ధాలకి, తిట్లకు అలవాటు పడ్డావు, మోసం చేయటానికి అలవాటు పడ్డావు, దొంగతనం చేయటానికి అలవాటు పడ్డావు. ఇలాంటివన్నీ అలవాటు పడ్డాం కాబట్టి ఏమైంది? మానేయటం చాలా కష్టమైపోయిందండి. అదే అలవాటు లేదనుకోండి, పరిస్థితి ఏంటి? అలవాటు కాకపోతే పరిస్థితి ఏంటి? హ్యాపీగా మానేయచ్చు, అన్నీ ఈజీగా ఉంటాయి. అందుకే నా భారం తేలికగాను నా కాడి సులువుగా ఉందని ఎందుకన్నాడంటే నువ్వు అలవాట్లో ఉన్నావు కాబట్టి నీకు కష్టం. అలవాటు లేని వాళ్ళకి చాలా ఈజీ. అలవాటు లేకుండా ఎలా చేయొచ్చు అంటే చిన్నప్పటి నుంచే పెంచితే హ్యాపీగా, అలవాటు లేకుండా వాడు హ్యాపీగా బతుకుతాడంట. ఒక మాట చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగు. ఎప్పుడు నేర్పించాలి? నడవలసిన ఏ తోవా? నువ్వు డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, కలెక్టర్ అవుతావా, పోలీస్ ఆఫీసర్ అవుతావా, ఎవడన్నా మున్సిపాలిటీ స్వీపర్ అవుతావా అని అడుగుతాడా? అది అడగడు. అది పక్కన పెట్టండి. పాస్టర్ అవుతావని అడుగుతారా? పోనీ పాస్టర్ పిల్లలకే నువ్వు పాస్టర్ అవుతావని, నాలాగా పెద్ద అయిన తర్వాత నువ్వు కూడా ఈ పని చేస్తావని అడుగుతాడా? ఎందుకు అడగడు చెప్పండి? అది మంచిది కాదనిపిస్తుంది. బతకలేక బడిపొంతులు అన్నట్టు ఏదో అలా పాస్టర్లు అయిపోయారు. ఇంకొంతమంది అయితే ఇక దర్జాగా బతకడం కోసం పాస్టర్లు అయిపోయారు. అంటే బాలుడు నడవలసిన తోవను వాళ్ళకి నేర్పించు అంటే దేవుని మార్గంలో చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పించి పెంచమంటున్నాడు. మనమేం నేర్పుతాం? లోక సంబంధమైనవన్నీ నేర్పుతాం. అన్నీ నేర్చుకుంటాడు, హ్యాపీగా బతుకుతాడు. తర్వాత పరిస్థితి ఏంటి? బైబిల్ చెప్పిన మహాజ్ఞానం ఏంటంటే మరణం తర్వాత ప్రతి ఒక్కరికి అసలైన బ్రతుకుంది.
చావు తర్వాత బ్రతుకుని తెలియచేసేదే ఈ బైబిల్. అందుకే బ్రతకాలి దేవుడు చెప్పినట్టు, లేకపోతే చేయాల్సిన అవసరం లేదు, ఇవి పాటించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ఆయన తెలియచేసిన మహాజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అల్లుకుపోయింది. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో ఈ వార్త ఉంది. ఆ వార్త ఎందుకు అందరికీ వ్యాపించిందంటే, చావు తర్వాత బ్రతుకుందని, ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచి మృత్యుంజయుడిగా లేచి పరలోకానికి వెళ్ళిపోయి, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, నన్ను నమ్మండి, మీ పాప భారం నా మీద మోపండి, నేను భరిస్తానన్నాడు. అంటే దేవుని కట్టడలు విధులు మనం పాటించాలి, మన పిల్లలకు నేర్పడం వెనుక రీజన్ ఏంటి, కారణం ఏంటంటే, నీకు చనిపోతే బ్రతుకు కావాలి, ఆ బ్రతుకు శాశ్వత కాలం దేవుడి దగ్గర కావాలి. అది చెప్పటానికేనండి ఈ సభలు. లేకపోతే ఇన్ని సెట్టింగ్లు చేసి మైకుని బట్టి ఈ గోల అవసరం లేదు. కాసేపు భజన చేసుకొని వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకు చెప్పాలి ఇవన్నీ అంటే, మన బ్రతుకెందుకో, మన బ్రతుకు ఎవరు ఇచ్చారో, మనం ఎలా బ్రతికితే మరణం తర్వాత పరలోకం వెళ్తామో తెలియచేసే మహాజ్ఞాన గ్రంథం బైబిల్. శాస్త్రానికి అందనంత గొప్ప విషయాలు బైబిల్లో ఉన్నాయి. శాస్త్రానికి కూడా ఇప్పుడు ఈరోజు శాస్త్రవేత్తలు ఎంతో టెక్నాలజీ సాధించారు కదా, వాళ్ళకు కూడా తెలియని అద్భుతమైన విషయాలు దేవుడు బైబిల్లో రాయించాడు. బైబిల్లో రాయించిన తర్వాత ఒక్కొక్కటి కనుక్కుంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అందని ఒక విషయం తెలుసా? ఒకసారి ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయంలో మాట ఉంది చూడండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం అనుకుంటే చూడండి. చులాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో శాస్త్రవేత్తకి మనిషికి తెలియదా? చిన్న కంటికి కనిపించినంత నలుసులాంటి ఆకారం పురుషుల్లో నుండి స్త్రీలోనికి ప్రవేశించి 300 కోట్ల కణాలు అందులో నుంచి పురుషుల్లోంచి స్త్రీలోకి వస్తే, అందులో ఒక్క కణానికి స్త్రీలో నుంచి విడుదలయ్యే ఒక ఎగ్, ఒక అండం లేదా ఒక గుడ్డు అది ఓపెన్ అయితే, ఆ ఒక్క కణం అందులోకి వెళ్ళిపోతే, ఆ చిన్న కణంలో నుంచి ఎన్నో అవయవాలు, ఈ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్నిటికీ కావలసిన మెటీరియల్ దేంట్లో కనబడుతుంది? చిన్న కణంలో. అందులో 300 ఎముకలు తయారవుతాయి బిడ్డ తయారైనప్పుడు. ఈ 300 ఎముకలు బిడ్డ పెరిగే కొద్దీ 206గా అయిపోతాయి. మరి మిగతా ఏమైనాయి? 94 ఎముకలు ఏమైపోయినాయి అంటే, ఈ 300 ఎముకలు కలిసిపోయి 200 ఎముకలుగా ఫైనల్గా తయారైపోయినాయి. ఇది నిర్మాణకుడు ఎవరు? దేవుడండి. ఇప్పటికీ చూలాలి గర్భంలో ఈ ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో శాస్త్రవేత్తలు కూడా డాక్టర్లు కూడా అంతుబట్టలేదు. అదంతే, అది ఆ ప్రకృతి క్రమం అంటారు అంతే. దీని వెనక కర్తవరయ్యానంటే దేవుడు, బైబిల్ చెప్తుంది. అందుకే నీకు తెలియదు దేవుడు చెప్పాడంటే మనిషి ఇంకెప్పటికీ కనుక్కోలేడండి. అది మనిషి శరీర అవయవాల్లో ఏ ఒక్కటే తయారు చేయలేకపోతున్నాడు. అందుకే నిర్మాణం మాత్రం దేవుని చేతిలోనే పెట్టుకున్నాడు, మనిషి శరీర నిర్మాణం. ఇది మనిషి చేయలేడు. ఏదో ఇనుముతోనో లేదా స్టీల్తోనో ఇంకొక అవయవం ఏదైనా తయారు చేయొచ్చు, కానీ న్యాచురల్గా మనకి ఎలాంటి అవయవం ఉందో అలాంటి అవయవం ఏ ఒక్కరూ ఇప్పటికీ తయారు చేయలేకపోతున్నారంటే ఎంత ఆశ్చర్యమో చూడండి. అంత అద్భుతమైన నిర్మాణాన్ని దేవుడు చేసి, ఈ నిర్మాణం భూమి మీద ఎలా బ్రతకాలో చెప్పాడు బైబిల్లో. అది ఎప్పటి నుంచి నేర్పించాలంట? అసలు బైబిల్ని ఈ తీసి అవతల పడేస్తారు. నువ్వు ఇవి నేర్పిస్తే వాడు ఎంత మంచిగా బతుకుతాడో చూడండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రసంగి 12:2లో కూడా అదే మాట ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత నేర్చుకొని ఆ దేవుడి గురించి సరిగ్గా నువ్వు పాటించలేక, అలవాటైన వదులుకోలేక, ఈ తిప్పలు పడే కంటే నీ సృష్టికర్తను ఎప్పటికి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని. ఎప్పుడు నేర్పించాలంట? చిన్నప్పటి నుంచే. మనం ఎప్పుడు నేర్పిద్దాం అనుకుంటాం? చదువులన్నీ అయిపోయి ఉద్యోగాలు చేసి వృద్ధాప్యంలో అప్పుడు దేవుడు అవసరం. ఇందాక చదివాం కదా ఇర్మియా గ్రంథంలో, ఎప్పుడు వీపునే తిప్పుతారు దేవుడికి, ఎప్పుడు దేవుడు కావాలంట? ఆపద వచ్చినప్పుడు దేవుడు. చాలామంది వస్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని. ఎందుకంటే ఏదో రోగం, అరికాలో మోకాలో తలకాయో ఏదో ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లంకు
చేస్తాం, దేవుడు తీసేస్తాడు. ఏం చేస్తాం? మళ్ళీ అదే పనిగా ప్రయాసపడి భారం మోయటమే తప్ప వాక్యం ఏమన్నా వింటావా, వాక్యం ఏమన్నా పాటిస్తావంటే అబ్బే ఏమి లేదు. మరి ఎందుకు కావాలి దేవుడు అంటే? ఇదిగో స్వస్థత ఇవ్వడానికి కావాలి, అంతే కదా. అందుకే బాల్య దినాల నుంచే నేర్పిస్తే వాడు చెడిపోడు, పాడైపోడు. ఇంకా కొంచెం ఫార్వర్డ్ అయ్యి ఇంకొంచెం ముందుకెళ్తే ఒక అద్భుతమైన సత్యాన్ని దేవుడు రాయించాడు. ఈ రాత్రి దాన్ని తెలుసుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము. యేసుక్రీస్తు వారిని దేవుడు మరియమ్మ గర్భంలో ప్రవేశపెట్టాడు పరిశుద్ధాత్మ ద్వారా. యేసుక్రీస్తుని కన్న తల్లి మరియ గర్భంలో యేసుక్రీస్తు వారి ఆత్మను పరిశుద్ధాత్మ ద్వారా ప్రవేశపెడితే అక్కడ ఆమె గర్భవతి అయిన తర్వాత పలాని ప్రాంతంలో ఉన్న ఒక ఆమె దగ్గరికి వెళ్ళింది. ఆమె పేరు ఎలిజబెత్. అరణ్య ప్రాంతంలో నివాసం ఉంటున్న వాళ్ళ బంధువురాలైన ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికి ఎలిజబెత్ గర్భంలో ఆమె ఒక ఆయన ఉన్నాడు. ఆమెకు 6వ నెల, ఎలిజబెత్ గారికి 6వ నెల. ఈయన అప్పుడే గర్భంలోకి వచ్చి ఆమె దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆ మాట చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 39వ వచనం నుండి చూద్దాం. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములో ఉన్న కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందన వచనము చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. జాగ్రత్తగా వినండి ప్రియులారు. ఈమె గర్భంలో, మరియమ్మ గర్భంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ గర్భంలో ఆల్రెడీ 6 నెలల శిశువు ఉన్నాడు. ఆయన పేరు బాప్తీసం ఇచ్చి యోహాను, ఆయన పేరు పుట్టిన తర్వాత పెట్టారు ఆ పేరు. యోహాను గారు ఆ గర్భంలో 6 నెలల శిశువుగా ఉన్నాడు. మరియమ్మ గారు వెళ్ళిపోయి ఆ ఎలిజబెత్కి వందనం అందంట. ఈ వందనం మరియమ్మ గారి నోట్లో నుంచి వెళ్ళగానే ఆ ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాను. ఇది కట్టుకథ కాదు, బేతాళ మాంత్రిక కథ అంతకంటే కాదు, వాస్తవం. ఈరోజు శాస్త్రానికి తెలిసింది శిశువు గర్భంలో వింటారు, గర్భంలో ఉన్న శిశువు అన్నీ గమనిస్తారు. ఇప్పుడు మనం మాట్లాడిన మాటలో, మనం చేసిన చేష్టలో, మనం చేసిన శబ్దాలన్నీ గర్భంలో ఉన్న శిశువు కూడా వింటాడని మనకి ఇది రుజువు చేస్తుంది. మీరు గమనించారో లేదో, కాన్పుల వార్డు చూసారా? పిల్లల వార్డు కానీ కాన్పుల వార్డులో చుట్టూ ఏ ఫోటోలు ఉంటాయి చెప్పండి? మంచి మంచి రాక్షస బొమ్మలు, దేవుళ్ళ ఫోటోలు ఉంటాయా? ఏముంటాయి? చిన్న పిల్లలు, అందమైన పిల్లల ఫోటో. ఎందుకు పెట్టారు చెప్పండి? ఎందుకు పెట్టారు? తల్లి ఫీల్ అయిన విధానాన్ని బట్టి, తల్లి మానసిక స్థితిని బట్టి బిడ్డలో దానికి సంబంధించిన మార్పులు వచ్చే అవకాశం ఉంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, గర్భం వచ్చింది ఒక స్త్రీకి, ఆమె గర్భంలో శిశువు ఎదుగుతూ ఉన్నారు. భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, కొట్లాడుకుంటూ ఉంటారు. ఆ శిశువు మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? బయటకు వచ్చిన తర్వాత ఎన్నో ఒత్తిళ్ల మధ్య ఆ శిశువు తట్టుకొని ఈ శబ్దాలన్నీ, ఈ గొడవలన్నీ, ఈ చికాకులన్నీ విని బయటకు వచ్చిన తర్వాత పరమ దుర్గమార్గుడు అయిపోతాడు. అదే తల్లి గర్భంలో ఉన్న శిశువుకి మంచి దేవుని మాటలు, దేవుని పాటలు, మంచి వాతావరణం, తల్లి సంతోషంగా ఉండే ఆ పరిస్థితులు అవి ఏర్పాటు చేసామనుకోండి, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే పుట్టే బిడ్డ మీద ఈ ప్రభావం ఉండి మంచిగా పుడతాడు బిడ్డ. మీకు అర్థమైందా? మనం ఇవన్నీ గమనించం. మన గొడవేదో మంది, మనకు ఉన్న ఆ భావోద్వేగాలన్నీ ఎలగక్కుతూ ఉంటాం. తర్వాత అక్కడ లోపల ఉన్న పరిస్థితి ఏంటా ఇవేమి మనం కొంతమంది అయితే ఇరుగు పొరుగు ఏమనుకుంటారో కూడా చూడరు. భర్తకి ఏమనిపిస్తే ఆయన ఎమోషన్ ఫీల్ అవుతాడు, భార్యకి ఏమనిపిస్తే ఆమె ఫీల్ అయింది. చుట్టుపక్కల వాళ్ళు మనల్ని గమనిస్తారన్న ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళకి ఉండదు. దేవుడి బ్రతుకిచ్చింది నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకటానికి కాదు, నీకు ఇచ్చిన పిల్లల్ని నీ ఇష్టానుసారంగా పెంచడానికి కాదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, అసలు మన శరీరమే మనం తయారు చేసుకోలేంది, మన జీవితమే మన చేతిలో లేనిది. మరి మన జీవితం మన చేతిలో లేదు, మన శరీర నిర్మాణం మన చేతిలో లేనప్పుడు నీకు దేవుడిచ్చిన గర్భఫలాన్ని నీ ఇష్టానుసారంగా పెంచే హక్కు ఎక్కడ ఉంది చెప్పండి? ఎందుకు చెప్పాడు? బాల్య దినాలు ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి, బాల్య దినాల నుంచే దేవుని మాటలు వాళ్ళకు నేర్పించండి. ఇంకా ద్వితీయోపదేశానికి కాండానికి వెళ్తే 6వ అధ్యాయము 6-7 వచనాల్లో ఏమేం చేయమంటున్నాడు చూడు. చిన్నప్పటి నుంచే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము
6-7 వచనాలు. నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు ఎక్కడ ఉండాలి? ముందు నేర్చుకునే వాళ్ళ హృదయంలో ఉండాలి. ఆ హృదయంలో ఉన్న వాటిని ఏం చేయాలి? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నేర్పించి కాదు, నేర్పించటానికి అభ్యసింపజేయటానికి చాలా తేడా ఉంది. అర్థమైందా? ఈరోజు కాన్వెంట్లో పిల్లల్ని ఏం చేస్తున్నారండి? హాస్టల్లో చేర్చిన వాళ్ళని 4ంటికి లేపి ఏం చేస్తారు? చదువు 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 అని రుబ్బుతూ ఉంటారు. కళ్ళకి నీళ్లు పెట్టి కళ్ళు కడిగి అవసరమైతే టీలు ఇచ్చి ఏం చేస్తారు? చదువు చదువు అని రుబ్బుతూ ఉంటారు. అది అభ్యాసం అంటే. ఇంకా ఒకటే పని పదే పదే చదువు చదువు అంటే అడుగు చదివిందంతా బుర్రకెక్కించుకొని ఏదో ఎగ్జాములు అలా రాసేస్తాడు. మా అబ్బాయి భలే ర్యాంకులో వచ్చాడని కూడా వాళ్ళు ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నారో మనకేం అర్థం కాదు. నేను ఇన్ని డబ్బులు పెట్టాను, ఇంత కష్టపడ్డాను, నువ్వు ఆ మాత్రం చదవలేవంటే నువ్వు చదివి చూడు, అర్థమైద్ది. అప్పుడు ఎంత హింస పెడుతున్నారో తెలుసా? ఎంతమంది ఎన్ని వార్తలు వింటున్నాం ఆత్మహత్య చేసుకున్న పిల్లల హాస్టల్స్లో. ఇటు తల్లిదండ్రులేమో ఫీజులు కట్టలేక మేము చస్తున్నాము, ఇంత ఫీజు కడితే నువ్వు చదవా, అడు చూడు ఇడు చూడు అని పక్కింటి వాళ్ళని చూపిస్తారు. వాళ్ళేమో ఇది చదవలేక, వీళ్ళకి నచ్చ చెప్పలేక, అటు టీచర్ల బాధ తట్టుకోలేక ఏం చేస్తున్నారు? చచ్చిపోతున్నారండి. ఏమండి, ఏ పని చేయటానికైనా ఈరోజు కూటి కొరకు ఎన్ని విద్యలు ఉన్నాయి? కోటి విద్యలు ఉన్నాయి. ఏదో ఒకటి తీసి బతకొచ్చు కదా. ఆ చదువే చదువు, ఆ ఉద్యోగం ఎలగబట్టాలా? చదువు లేని వాళ్ళు ఈరోజు ఎంతమంది కోటీశ్వర్లు అయ్యారో తెలుసా? డబ్బులు ఎవరికే ఊరికే రావంటాడు చూడు. ఆయన 5వ క్లాస్ చదివింది. ఆయన పేరేంటి? కిరణ్ కుమార్. జ్యువెలర్ పేరు లలిత జ్యువెలర్. ఎట్టయ్యాడండి? తెలివి, దేవుడిచ్చిన తెలివిని ఉపయోగిస్తే ఎట్టని సంపాదించు. ఆ చదువు చదివి అది చదవలేక, ఇంట్లో వాళ్ళకి నచ్చ చెప్పలేక, ఆ టీచర్లకు సమాధానం చెప్పలేక నీకు ఇచ్చిన పిల్లల్ని అర్ధాంతరంగా చంపుకుంటున్నారు కదా. ఏదో పని చేసి బతుకుతారుగా. అది రాదు ఇదిగో ఇచ్చేయి, ఇది రాదు అది చేయని చెప్పొచ్చు కదా. ఇవన్నీ చెప్పమండి. మనకు నచ్చినట్టుగా వాడు బతకాలి. నీ అభిప్రాయాలన్నీ వాళ్ళ మీద రుద్దేయాలి. వాళ్ళు బయటపడలేరు చిన్నపిల్లలు. అదేమంటే తంత అంటావు. అదే నీ దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? తంత. మా అమ్మ కొట్టింది, మా నాన్న కొడతాడు. ఈ దెబ్బలకు భయపడిపోయి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనతో పంచుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అందుకే దేవుడు మంచి మాటలు రాయించాడు, ఎలా పెంచాలో నేర్పించాడు. ఎప్పుడెప్పుడు నువ్వు ముందు నీ హృదయంలో పెట్టుకో, తర్వాత నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, ఎప్పుడెప్పుడంట? నీ ఇంట్లో వాళ్ళు కూర్చున్నప్పుడు. ఇప్పుడు హాస్టల్ ఏం జరుగుతుందో అది ఇక్కడ చెయ్యి, వాడు బాగుపడతాడు. నీ ఇంట్లో కూర్చున్నప్పుడు దేవుని మాటలు, దేవుని భయం వాడికి నేర్పించు. నీ త్రోవలో నీతో పాటు మార్కెట్కి వెళ్ళినప్పుడు అది చూడు ఇది చూడు అని లోకంలో పనికిమాలని అన్నీ చూపించి అని పాడు చేయొద్దు. త్రోవలో వెళ్ళేటప్పుడు దేవుని గురించి వాక్యం నేర్పించు. పండుకున్నప్పుడు నేర్పించు. లేచినప్పుడు మనం ఏం చెబుతాం? హోంవర్క్ చేసావా, పాలు తాగావా, అది తిన్నావా, ఇవన్నీ అడుగుతాం కదా. ఎప్పుడెప్పుడు నేర్పించమన్నాడు? నీ ఇంట్లో ఉన్నప్పుడు, నీ తోవలు నడిచేటప్పుడు, నువ్వు వాడు పడుకున్నప్పుడు, తిరిగి లేచినప్పుడు. ట్యూషన్ టైం అవుతుందిలే, స్కూల్కి టైం అవుతుందిలే, అవసరమైతే మొహాన్ని నీళ్లు కొట్టి 4 తగిలించి బలవంతంగా పంపిస్తాం. మళ్ళీ బలవంతంగా ఉసూరుమంట సాయంత్రానికి నీరసం పడేస్తాడు. వాడికి బూస్టో బోర్లు పెట్టాలో ఏదో ఎక్కిచ్చేసి మళ్ళీ వాడికి ఎక్సర్సైజులు అది శక్తిని ఇచ్చేసి మళ్ళీ ట్యూషన్లకు దోలుతాం. అందుకేనా ఇచ్చింది. వాడు బాగానే పెరుగుతాడు, బాగా చదువుతాడు, మంచి ఉద్యోగాలు తెస్తాడు. తర్వాత పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచించాం. అందుకే లోకంలో గొప్పగా ఉద్యోగం చేసి సెటిల్ అయితే చాలు, హ్యాపీ అనుకుంటున్నారు. అందుకు కాదండి దేవుడు పుట్టించింది. వాళ్ళకి నేర్పించాలి. దేవుని భయం భక్తి నేర్పిస్తే వాడు చెడిపోకుండా ఉండే అవకాశం ఉండే. ఈజీగా దేవుడిని పట్టుకుంటాడు. ఈజీగా దేవుని మాటల ప్రకారంగా బ్రతికి ఎలాగైనా బతికేస్తాడు. ఎందుకంటే పోషించేది దేవుడు. దేవుని మాటల ప్రకారంగా బ్రతికితే నీకు ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, విపత్తులు వచ్చినా ప్రశాంతంగా బ్రతకగలిగే సామర్థ్యాన్ని దేవుడే ఇస్తాడు. అది దేవుని మీద ఆధారపడి బతికే వాళ్ళకి అర్థమైద్ది. దేవుడని గాలిలో దీపం పెడితే ఎలిగిద్దంటే ఎలిగిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. ఎర్ర సముద్రం పాయలు చేశాడు. ఏమండి, అరణ్యంలో ఎడారిలో నీళ్లు తెప్పించాడు. చాలా అద్భుతాలు ఉన్నాయి. అంటే దేవుడి మీద ఆధారపడటం మనకు వస్తే ఎన్ని అద్భుతాలు చేస్తాడంటే అన్ని చేస్తాడు. నువ్వు ఆధారపడవు, కానీ నాకు అది కావాలి ఇది కావాలి దేవుడి దగ్గర మొరపెడతానే ఉంటావు. కూరగాయల మార్కెట్కి వెళ్ళి లిస్టు రాసుకొచ్చినంత లిస్టు నీ విజ్ఞాపనలన్నీ ఆయన సన్నిధిలో పెడతావు. నువ్వు మాత్రం వాక్యానుసారంగా బతకవు. ఎలా చేస్తారు చెప్పండి? అందుకే
బాల్య దినాల నుంచి నేర్పించాలి. ఇంకొంచెం వెనక్కి వెళ్తే ఎప్పటి నుంచి నేర్పించవచ్చు? తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే పిల్లలు వింటారని మనకి ఈ సందర్భం తెలియజేస్తుంది. అందుకే బైబిల్లో మరొక సందర్భాన్ని కూడా మనం ఆలోచిస్తే, యాకోబు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన వాళ్ళ మామ దగ్గర గొర్రెలను పెంచుతాడు. ఆ గొర్రెలను పెంచుతున్నప్పుడు వాళ్ళ మామ మోసం చేస్తాడు. దాదాపుగా చాలాసార్లు 10 సార్లు ఈయన మోసం చేస్తాడు. ఈయన జీతం మార్చేస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితిలో నేను వెళ్ళిపోతాను నా ఇంటికని యాకోబు గారు అన్నప్పుడు, ఈయన వద్దు, నీ జీతం కావాలంటే పెంచుతానంటే, అలా వద్దు, నీ గొర్రెలు ఉన్నాయి కదా, నీ గొర్రెల్లో సార్లో మచ్చలో పొడలు ఉన్నవన్నీ ఒక భాగం, సార్లో మచ్చలు లేకుండా ప్లెయిన్గా ఉన్నాయి ఒక భాగం, ఈ 2 భాగాలు తీసుకో. సార్లో మచ్చలు ఉన్నాయి నావి, సార్లో మచ్చలు లేనివి నీవి. ఇలా పెంచుకుంటాం, రెండింటిని నేనే మేపుతా. అయితే అవి ఏంతాయి కదా, సూలు కట్టి ఏంతాయి కదా, ఈనేటప్పుడు వాటికి ఏ పిల్లలు అయితే పుడతాయో, సార్లో మచ్చలు ఉన్న పిల్లలు పుడితే నా వాట కిందకు వస్తాయి, సార్లో మచ్చలు లేకుండా పిల్లలు పుడితే అది నీ వాట కింద. ఇదిగో దీన్ని బట్టి మన ఇద్దరం వాటాలు పంచుకుందాం అని ఒక మాట చెప్తాడు యాకోబు గారు. ఓకే అంటాడు. అలా కొంతకాలం పోయిన తర్వాత యాకోబు గారు ఒక చిట్కా వాడతాడు. ఆదికాండం 30వ అధ్యాయము, ఆదికాండము 30వ అధ్యాయము ఆ మాట చూద్దాం ప్రియులారు. 36 నుంచి చూద్దాం. చదవండి. తనకును యాకోబునకు మధ్య 3 దినముల ప్రయాణమంతా దూరము పెట్టెను. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు వాళ్ళ పిల్లలకి ఒక భాగం ఇచ్చాడు యాకోబు గారు, ఈయన ఒక భాగం మేపుతున్నాడు. అంటే వాళ్ళ మాంగారు భాగాన్నేమో యాకోబు మేపుతున్నాడు, యాకోబు గారి భాగాన్నేమో పిల్లలకి ఇచ్చాడు. కొంత 3 దినాల దూరం అంతా విడిపోయారు. అయితే యాకోబు గారు వాళ్ళ చిట్కా ఏంటంటే, లాబాను మందలు చూలు కట్టడానికి వచ్చినప్పుడు అవి తాగే నీళ్లలో అడుగునంట, నీళ్ళంటే అప్పుడు ఎలా ఉంటాయంటే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, అడుగునేముందో కూడా రాయి కూడా కనపడే అంత స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటాయి. ఇప్పుడు నీళ్లు ఫిల్టర్ చేస్తే మినరల్ వాటర్ తప్ప అంత స్వచ్ఛంగా కనపట్లేదు కదా, పాడైపోయినాయి నీళ్లు. కానీ అంత స్వచ్ఛంగా ఉన్న నీళ్ల అడుగులో కాలువలో ఏం చేశాడో చూడండి ఆయన. 37వ వచనం, యాకోబు చీనారు జంగిసాలు అను చెట్ల సువ్వలను తీసుకుని ఆ చువ్వల్లో తెల్లసార్లు కనబడినట్టుగా అక్కడ వాటి తొక్కలు ఒలిచి, అక్కడ మందలు నీళ్లు తాగటప్పుడు వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు తాగుటకు వచ్చు కాలువలో నీళ్ల గాళ్లలో వాటి ఎదుట పెట్టగా, ఆ మందలు చూలు కట్టడానికి దాని ఎదుట చూలి కట్టినప్పుడు వచ్చి నీళ్లు తాగేటప్పుడు చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈయన, అంటే అవి ఎప్పుడు నీళ్ళ తాగటానికి వచ్చినా అడుగున సార్లు ఉన్న సువ్వలుగా కనపడుతున్నాను. అంటే గర్భం రాగానే ఏవైతే మనం చూస్తామో వాటి ప్రభావం లోపల ఉన్న బిడ్డ మీద పడే అవకాశం ఉంది. ఏ వింటామో ఆ ప్రభావం లోపల ఉన్న బిడ్డ మీద పడే ప్రభావం ఉంది. అందుకే 6 నెలలకో 8 నెలలకో ఎప్పుడు చేస్తారో కానీ మొత్తానికి శ్రీమంతం చేస్తారు. విన్నారా మీరు? శ్రీమంతాలు ఎందుకు చేస్తారు తెలుసా? తెలీదు. మొత్తానికి చెయ్యాలి అని ఒక ఆచారం పెట్టుకున్నారు, కానీ అది ఎందుకు చేయాలో చాలామందికి తెలియదండి. ఎందుకు చేయాలంటే తల్లి సంతోషంగా ఉండాలి. తల్లి ఎప్పుడు సంతోషంగా ఉంటుంది? గర్భంతో ఉన్న తల్లి తనకిష్టమైన పదార్థాలు తెచ్చిపెట్టినప్పుడు సంతోషంగా ఉంటుంది. తనకిష్టమైన వాళ్ళందరూ తన కళ్ళ ముందు తన దగ్గరకు వచ్చి మేమున్నామనే భరోసా ఇస్తే అప్పుడు తల్లి సంతోషంగా ఉంటుంది. అంతేనా? మన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు అందరూ వస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు తల్లి ఎలా ఉంటుంది? బిడ్డ తల్లి కానీ లోపల ఉన్న బిడ్డ కూడా సంతోషంగా ఉంటుంది. అంటే తల్లి సంతోషంగా ఉంటే లోపల ఉన్న శిశువు కూడా సంతోషంగా ఉంటుంది. తల్లి దుఃఖపడితే లోపల ఉన్న శిశువు కూడా దుఃఖపడిద్ది. తల్లి వేదన పడితే లోపల ఉన్న శిశువు కూడా వేదన పడిద్ది. తల్లి నరకయాతన అనుభవిస్తే లోపల ఉన్న శిశువు కూడా నరకయాతన అనుభవిస్తారు. అందుకే శ్రీమంతం ఒక్కరోజు చేస్తారు. ఎందుకు? అందరు కలిసి కట్టగట్టుకొని ఒకరోజు తీసుకెళ్ళి సంతోషపరుద్దాం అంటాడు. ఒక్కరోజు సంతోషం సరిపోయిద్దా? 9 నెలలు గట్ట మొయ్యాలి కదా తల్లి. మిగతా రోజులు ఎవరికి ఇస్తారు చెప్పండి? అవన్నీ మాకు తెలీదు. మా పెద్దలు పెట్టిన పారంపర్య ఆచారం ఏంటంటే ఒక్కరోజు శ్రీమంతం చేయండి, మిగతా రోజులన్నీ ఎలా తగలబడినా పర్లేదు. అదే రోజు చేస్తే పోనీ వారానికి
సరే బంధువులు స్నేహితులు ఎవరన్నా వచ్చి ఇష్టమైన పదార్థాలు పెట్టి కాసేపు మంచిగా వాళ్ళతో మాట్లాడి లేదా దేవుని మాటలు మాట్లాడుకొని ఆమెను సంతోషపరిచి వెళితే తల్లి సంతోషం, తల్లి ద్వారా లోపల ఉన్న శిశువు సంతోషపడతారు. ఇంత మంచి మాటలు దేవుడు బైబిల్లో రాయించాడండి. అంటే లోపల ఉన్న శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచే మనం వాళ్ళని ఎలా పెంచాలో నేర్పించవచ్చు. కానీ ఇవన్నీ మనకు తెలియపోవటం వల్ల ఆ గర్భంలో ఉన్న ఆ తల్లిని హింస పెట్టడం, నానా మాట్లాడటం, కొట్లాడటం, ఈ గొడవలు పట్టడం వల్ల ఆమె మానసిక వేదనతో నలిగిపోవటం వల్ల లోపల ఉన్న శిశువు కూడా మానసిక వేదంతో ఇదిగో ఏదో ఒక వికలాంగుడుగానో లేదా ఏదో ఒక మెంటలోడుగానో లేదా ఒక రౌడీగానో ఒక పనికిమాలిన వాడుగానో లోకంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభావం తర్వాత వయసు పెరిగే కొద్దీ ఆ ప్రభావం వాళ్ళ మీద పనిచేస్తుంది. దానికి తగ్గట్టు చుట్టూ ఉన్న వాతావరణం కూడా దినాలు అసలే చెడ్డీ కాబట్టి ఇంకా చెడిపోతుంది. అందుకే లోకం ఎంత గొప్ప ఉద్యోగస్తులైనా ఎంత ధనం ఉన్న వాళ్ళ పిల్లలైనా ఎందుకు చెడిపోతున్నారంటే వాళ్ళకి నేర్పేవాళ్ళు ఎవరు లేరు. అందుకే బైబిల్ దగ్గరకు వస్తే బైబిల్లో మంచి మాటలు ఉన్నాయి. ఆ మాటలు తల్లి ఎలా ఉండాలో, తల్లి ధర్మం ఏంటో, తండ్రి ధర్మం ఏంటో, భార్య ధర్మం ఏంటో, భర్త ధర్మం ఏంటో, యజమాని యొక్క నియమ నిబంధనలు ఎలా ఉండాలో, యజమాని దగ్గర పనివాడు ఎలా ఉండాలో, సిపాయి ఎలా ఉండాలో, రాజు ఎలా ఉండాలో, అధికారి ఎలా ఉండాలో, ప్రతి ఒక్కరూ ఎలా బ్రతకాలో నేర్పించాడు దేవుడు బైబిల్లో. దేవునికి భయపడితే ఖచ్చితంగా ఇవన్నీ పాటిస్తాం. అలా భయపడలేదనుకోండి ఏం పాటించం, మన ఇష్టం వచ్చినట్టుగా మనం బతుకుతాం. కానీ ఏదో ఒక రోజు చావు పేరుతో మనం శరీరాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుని చేతిలో చిక్కుతాం. నేను రాను అంటానికి అవకాశం లేదు. నీ చావు నీ చేతిలో లేదు. కాబట్టి ప్రతి మనిషి దేవుని దయ వల్లనే భూమి మీద పుట్టాడు. దేవుడు పుట్టిస్తేనే పుట్టాడు. దేవుడిచ్చిన ఆకారంతోనే పుట్టాడు. నీ ఆకారం వెనక డిజైనర్ ఎవరయ్యారంటే దేవుడు. తల్లి అనుకుంటే నువ్వు ఇలా పుట్టలేదు. తండ్రి అనుకుంటే నీకు ఈ ఆకారం రాలేదు. తల్లి అనుకుంటే నీకు ఈ కలర్ రాలేదు. నీ బంధువులు అనుకుంటే నీ ఆకారం ఇలా రాలేదు. అన్నీ దేవుడు అనుకొని ఎవరెవరికి ఏ డిజైన్ ఇవ్వాలో ఆ డిజైన్ ఇచ్చాడు. ఎవరెవరికి ఏ కలర్ ఇవ్వాలో ఆ కలర్ ఇచ్చాడు. దేవుడిచ్చి నీ కలరు, దేవుడిచ్చి నీ డిజైన్ దేవుని కోసం ఉపయోగించు. ప్రతిదీ దేవుని కోసం ఉపయోగించాలంటే బైబిల్ చదివితే అందులో ఎలా వాడాలో దాన్ని ఇచ్చాడు. ఒక మాట చూద్దాం బైబిల్లో. రోమాపత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం ముగిస్తాను. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా, మీ అవయవాల్ని సాధనాలు అంటున్నాడు, అంటే పనిముట్లు అని ఉంటుంది. మీ అవయవాల్ని పనికి మాలిన పనులకు వాడొద్దు. మరి ఎలా వాడాలి? అయితే మృతుల్లో నుండి సజీవులు, చచ్చి నరకానికి పోయే స్థితిలో ఉన్న మనల్ని యేసుక్రీస్తు ద్వారా దేవుడు బ్రతికించి మంచిగా బ్రతకండి అనే అవకాశం ఇచ్చాడు. ప్రాణభిక్ష పెట్టాడు ఒక మాటలో చెప్పాలంటే. అది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాల ద్వారా ప్రతి మనిషికి ఇచ్చాడు. మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవములను నీతి సాధనాలుగా దేవుని పనికి వాడండి. ఎలా వాడాలి? వాక్యాలు ఉన్నాయి. అవే చర్చిలో నేర్చుకోవాలి, అవే పాటించాలి. చర్చిలోకి వెళ్ళి భజన చేసి వస్తే అమ్మయ్య ఎల్లొచ్చాం దేవుడు ఏదో ఆశీర్వదిస్తాడనే ఆలోచనతో వస్తే నీకేమి రాదండి. చాలా చర్చిలు ఇదే జరుగుతుంది. లెమ్మంటారు, కూర్చోమంటారు, చేతులెత్తంటారు, దించంటారు, అల్లెలు అంటారు, ఎల్లుళ్ళు అంటారు, అర్థం కాదు. ఇవన్నీ నేర్పిస్తున్నారు కానీ నువ్వు ఎలా బ్రతకాలో చెప్పరు. నువ్వు తప్పుగా బ్రతికితే సరిదిద్ది నిన్ను గద్దించి దారిలో పెట్టేవాళ్ళు కనపడలేదు. ఎందుకంటే తిడితే ఎక్కడ వెళ్ళిపోతారో సంఘాన్ని వదిలి, వాళ్ళు వెళ్ళిపోతే నాకు వచ్చే కానికి ఎక్కడ రాదని భయం. వాళ్ళు వచ్చినా రాకపోయినా దేవుడి వాక్యం తెలిసిన ప్రతి ఒక్కరూ వాక్యంతో సరిచేయాల్సిందే. అందులో రాజీ ఏమాత్రం లేదు. అలా ఖచ్చితంగా ఖండించి గద్దించి బుద్ధి చెప్పి దారిలో పెడితేనే ఆడు పరలోకి వెళ్తాడు. లేకపోతే అనవసరంగా నీ వలన నువ్వు గద్దించకపోవటం వల్ల నరకానికి విడిపోతాడు. ప్రతి ఒక్కరి గురించి దేవుడు కాపర్ని లెక్క అడుగుతాడు. సంఘ కాపర్ని లెక్క అడుగుతాడు. ఆ కాపరికి ఈ లెక్కలు డబ్బులు ఎంత వచ్చినాయో లెక్క పెట్టుకునే ఆలోచనే తప్ప ఒక ఆత్మ నశించిపోయి నరకానికి వెళ్తుందనే బాధ్యత లేదండి. ఎటు గర్భంలో తల్లిదండ్రులు నేర్పించలేదు, పిల్లలప్పటి నుంచి అయినా నేర్పించలేదు. కనీసం యుక్త వయసు వచ్చిన తర్వాత అయినా సంఘానికి వచ్చే వాళ్ళకి నేర్పించకపోతే దేవుడు విధించే శిక్ష ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. దాని నుంచి ఎవరు
తప్పించుకోలేరు. అందుకే మారు మనసు పొందండి, వాక్యానుసారంగా నడిచి మరణం తర్వాత యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి చేరే మార్గాన్ని సరళము చేసుకోమని ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.